₹1,00,00,000 పైగా ఖర్చు చేసి యార్డు నిర్వహణకు లైసెన్స్ తెచ్చుకున్నానని, బయట నుంచి భారీగా ఇసుక వాహనాలు వస్తున్నా మీరు అడ్డుకోకపోవడంతో నష్టం వస్తుందని వారిని అడ్డుకోండి, లేదంటే నా లైసెన్స్ రద్దు చేయాలి అంటూ ఒంగోలులో ఇసుక యార్డు నిర్వహిస్తున్న భగత్ అనే వ్యక్తి మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఒంగోలులో తాము యార్డు నిర్వహిస్తూ ఉంటే నెల్లూరు, జరుగుమల్లి ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని వారిని అడ్డుకోవాలంటూ కోరారు. సార్, మా కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ అండి. మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి. ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది. దాని తర్వాత మాకు నవంబర్లో ఈ ఎండిఎల్ ఇచ్చారండి. ఎండిఎల్ ఇచ్చిన తర్వాత మేము ఒక 1 మంత్లో మేము కాటా పెట్టుకోవటం, దాని తర్వాత దానికి కావాల్సిన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకొని జనవరి నుంచి మేము అఫీషియల్గా స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేయగానే అదికు ముందు ఈ శాండ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి టౌన్లో. వీళ్ళందరూ ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది. వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది, దాదాపు ఒక 40 వరకు ఉన్నాయండి టౌన్లో. వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీదట మేము వ్యాపారం చేయడానికి వచ్చాం, కానీ వాళ్ళతో ఈ దందా చేయడానికి రాలేదు. కాబట్టి మేము ఒక నెల రన్ చేయడంతో మాకు ఒక ₹1,00,00,000 వరకు నష్టం వచ్చిందండి. మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము. మేము ఆ రోజు నుంచి మళ్ళీ పాత కలెక్టర్ గారికి ఈ ఇల్లీగల్ శాండ్ కుప్పల వాళ్ళందరూ రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో కంప్లైంట్లు ఇచ్చి మా మీద తప్పుడు వార్తలు ప్రచురించడం ద్వారా మేము ఆపరేషన్స్ ఆపేసి మా సొంత వ్యవహారాల్లో చూసుకున్నామండి. లాస్ట్ మంత్ 13వ తేదీ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. ఎందుకు వానాకాలం వస్తుంది, మీరు స్టాక్ పెట్టాలి అని చెప్తే, మాకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి, మేము అంతకుముందు రన్ చేసినప్పుడు కూడా మా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేసినందువల్ల మేము ఆపేసాము, మీరు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు డిపార్ట్మెంట్స్, ఏదైనా సహాయం అందిస్తే మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటే మేము రన్ చేస్తాము, స్టాక్ పెడతాము, మేము ఆల్రెడీ చాలా నష్టపోయామని చెప్పాం. లేదు, ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము, మీరు రన్ చేయండి, ఇల్లీగల్ పాయింట్ల మీద మేము రన్ చేయనీయము, చట్టం ఉపయోగిస్తామని చెప్పారు. మేము ఒక 15 రోజుల నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఈ 15 రోజుల్లో మా మీద రిపీటెడ్గా మళ్ళీ గ్రీవెన్స్కి ఈ ఇల్లీగల్ శాండ్ పాయింట్లు చేసేవాళ్ళు ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు అర్జీలు ఇవ్వటం, వాటి మీద వార్తలు మాకు నెగిటివ్గా రాయించటం, దీనివల్ల మేము వ్యాపారం చేయాలన్నా మాకు చేయలేని పరిస్థితి వచ్చిందండి. మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు. అందువల్ల మేము మా లైసెన్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవటం కోసం మేము ఇప్పుడు మైన్స్ డీడీ గారికి వచ్చి లెటర్ ఇచ్చామండి. సార్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీదట మేము ఫర్దర్గా ముందుకెళ్తామండి. మేమైతే ఒక ₹1,00,00,000 వరకు నష్టపోయాం. ఇప్పుడు అధికారులు మీరు సహకారం చేస్తే మీరు కంటిన్యూ చేయాలి. అది మాకు రిపీటెడ్గా చెప్పారండి, కానీ వాస్తవంగా మాకేం చేయట్లేదండి. మేము ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా ఖర్చు పెట్టామో మేము ఒక ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టాం. మాకు ఏదన్నా దానికి తగ్గట్టు, లేకపోతే ఎవరన్నా ఫర్దర్గా దాన్ని రన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి. మాకు ఈ రాంగ్ నేమ్ మాకు అవసరం లేదండి. దీని మీద ఇప్పటివరకు ఈ శాండ్ మాఫియా వాళ్ళందరూ
ఆథరైజ్డ్ శాండ్ డిపో మీద ఇల్లీగల్ శాండ్ డిపోలు దాడి చేయటము, దానికి కొంతమంది మీడియా ఎండార్స్ చేయటం, ఇదంతా మాకు కొత్తగా ఉందండి. మేము దీనికి ఇదంతా మేము ఫేస్ చేయలేక మేము విత్డ్రా అవుతున్నాం. ఉండొచ్చని, ఎందుకంటే లేకపోతే ఈ ఎండార్స్ చేయకూడదు కదండి. ఇప్పుడు కుప్పల వాళ్ళని వాళ్ళు వెళ్ళి గ్రీవెన్స్ ఇస్తే మా మీద నెగిటివ్గా రాయకూడదు కదండి. అది ఇసుక ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చండి, అది మేము కూడా చెప్తున్నాము. కానీ సొంత అవసరాల నిమిత్తం తెచ్చుకోవచ్చండి. కానీ ఒక పాయింట్లో ఇప్పుడు మీరు నార్త్ బైపాస్లో కనుక చూస్తే ఎప్పుడూ 30 ట్రాక్టర్లు అక్కడ పెట్టి అమ్ముతుంటారండి. అది అమ్మటం అనేది అది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. మాకు ఆథరైజ్డ్గా లైసెన్స్ ఇచ్చారండి. అమ్మటం అనేది మేము చేయాలండి. వాళ్ళు సొంత అవసరాలు కావాలంటే తీసుకెళ్ళొచ్చండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.